హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రిడక్స్ టూల్ కిట్‌లో మల్టిపుల్ స్లైసెస్ క్రియేట్ చేయడం ఎలా, ఆ స్లైసెస్‌ని స్టోర్‌లో కాన్ఫిగర్ చేయడం ఎలానో చూద్దాము. నేను లాస్ట్ వీడియోలో సింగిల్ స్లైస్‌తో ఎగ్జాంపుల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రియాక్ట్ యొక్క డే 71 వీడియో సింగిల్ స్లైస్ ద్వారా ఈ టూల్ కిట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆ వీడియో కంటిన్యూషనే ఇప్పుడనమాట. ఎందుకంటే నేను సేమ్ కోడ్‌నే ఎక్స్‌టెండ్ చేస్తున్నాను ఈ వీడియోలో. కంపల్సరీ ఆ వీడియో అయితే వాచ్ చేయాలి. సో, ఇక్కడ మనకి ఆ వీడియోలో నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం స్టేట్‌లో యూజర్ స్లైస్ ఒకటే క్రియేట్ చేశాను. యూజర్ యొక్క బ్యాలెన్స్, నేము, మొబైల్‌ని మాత్రమే మనకక్కడ మేనేజ్ చేసాము. ఇప్పుడు నేను అడిషనల్‌గా ఇంకొక స్లైస్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, మనము ఈ యూజర్ స్లైస్ ఎలా క్రియేట్ చేసాము? క్రియేట్ స్లైస్ ఆఫ్ అని చెప్పి ఒక ఫంక్షన్‌ని టూల్ కిట్‌లో ఎబ్రరీలో ఉన్న ఫంక్షన్‌ని కాల్ చేసి దానికి ఒక ఆబ్జెక్ట్‌ని ఇన్‌పుట్ కింద పాస్ చేస్తున్నాం. సేమ్ మనం అలానే ఇప్పుడు ఇంకొక స్లైస్‌ని క్రియేట్ చేయాలన్నా మనం ఏం చేయాలి? క్రియేట్ స్లైస్ అనే ఒక ఫంక్షన్‌ని కాల్ చేయాలి. క్రియేట్ స్లైస్ ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తూ మనము ఒక ఆబ్జెక్ట్‌ని ఇన్‌పుట్ కింద ఇవ్వాలి. దీంట్లో మనం ఏం చెప్పాలంటే ఈ స్లైస్ యొక్క నేము నేను ట్రాన్సాక్షన్ అని ఇస్తున్నా. ఇక్కడ నేను ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆ యూజర్‌కి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈ స్లైస్ ద్వారా మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నాను. అందుకే నేను దీనికి నేము ట్రాన్సాక్షన్ అని ఇస్తున్నా. తర్వాత ఈ ట్రాన్సాక్షన్ స్లైస్ అనేది ఏ డేటాని మేనేజ్ చేయాలి అండ్ దాని యొక్క ఇనీషియల్ స్టేట్ ఏంటో మనం ఇక్కడ ఇనీషియల్ స్టేట్ అనే ఒక ప్రాపర్టీలో చెప్పాలనమాట. సో, నేను ఇక్కడ యూజర్ స్లైస్‌కేమో స్టేట్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాన్ని ఇనీషియల్ స్టేట్‌లో ఇచ్చాను. ఇప్పుడు నేను అలానే ఇంకొక దాన్ని తీసుకుంటున్నా వేరియబుల్‌ని. సో, దానికి ట్రాన్సాక్షన్స్ అనే నేమ్ ఇస్తున్నాను. ట్రాన్సాక్షన్స్ అనే నేమ్. జనరల్‌గా మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫార్మ్‌లో ఉంటాయి. సో, నేనిక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది ఇనీషియల్‌గా ఏముండదనుకుని ఎంప్టీ తీసుకున్నాను. ఎంప్టీ అరే ఏదైతే తీసుకున్నానో దాన్ని నేను ఈ ట్రాన్సాక్షన్ స్లైస్‌లో ఇనీషియల్ స్టేట్ కింద ఇవ్వాలనమాట. ట్రాన్సాక్షన్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ మనము ఈ ట్రాన్సాక్షన్ స్లైస్ మేనేజ్ చేసే డేటా ఏదైతే ఉందో దాంట్లో మనము డిఫరెంట్ సినారియోస్‌లో డేటా అనేది యాడ్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ ఇలా ఉంటుంది. ప్రతి దానికి మనము ఒక యాక్షన్‌ని ఎక్కడిస్తాము అనంటే రెడ్యూసర్స్ అనే ఒక కీలో మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఒక్కొక్క యాక్షన్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను యాడ్ ట్రాన్సాక్షన్ అనే ఒక యాక్షన్‌ని తీసుకుంటున్నాను. ట్రాన్సాక్షన్ యాడ్ చేయడం కోసం. దీని యొక్క వాల్యూ మనం ఏమివ్వాలి? ఒక ఫంక్షన్ ఇవ్వాలి. ఈ ఫంక్షను ఈ టూల్ కిట్ లైబ్రరీ కాల్ చేస్తుంది. ఎప్పుడు మనము యాడ్ ట్రాన్సాక్షన్ అనే యాక్షన్‌ని డిస్పాచ్ చేసినప్పుడు ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తూ ఆ ఫంక్షన్‌కి మనకి 2 ఇన్‌పుట్స్‌ని పాస్ చేస్తుంది. ఫస్ట్‌ది ఏంటి అనంటే ఈ స్లైస్ మేనేజ్ చేసే స్టేట్‌ని ఇక్కడ మనం ఏ నేమ్‌తోనైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎస్ అని, ట్రాన్సాక్షన్స్ అని ఎలా అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో, నేను ట్రాన్సాక్షన్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ స్టేట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కూడా స్టేట్ అనే వేరియబుల్‌తో రిప్రజెంట్ చేసుకుంటున్నా. తర్వాత ఈ యాక్షన్‌ని డిస్పాచ్ చేసినప్పుడు మనకి సమ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్‌ని నేను ఇక్కడ యాక్షన్ అనే వేరియబుల్‌లో పెట్టుకున్నా. అంటే ఈ స్టేట్‌లో కొత్త ట్రాన్సాక్షన్‌ని యాడ్ చేయాలి. మనకు యారేలో కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? పుష్ అని జెప్పి ఇవ్వాలి. ఇక్కడ నేను ఏం యాడ్ చేయాలి అనంటే, మనము డిస్పాచ్ చేసినప్పుడు ఏదైతే ఇస్తామో ఒక ఆబ్జెక్ట్ ఆ ఫార్మాట్‌లో. ఇక్కడ మనకి జనరల్‌గా ట్రాన్సాక్షన్ అంటే ఎలా ఉంటుంది? ట్రాన్సాక్షన్ జరిగిన డేటు, డెబిటా, క్రెడిటా అని చెప్పి టైప్ అనే ఒక ప్రాపర్టీ తీసుకున్న తర్వాత అకౌంట్ నంబర్ ఇవ్వాలి. నేను అకౌంట్ నేమ్ అని చెప్పి ఇక్కడ ఇస్తున్నా. నేను ఎందుకంటే అకౌంట్ నేమ్‌నే స్టోర్ చేస్తాను. సో, ఇప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడొస్తుంది అనంటే, ఈ డిస్పాచ్ చేసినప్పుడు యాక్షన్ యొక్క పేలోడ్ అనేది మనకి ఈ డేటాని తీసుకునేలా చేస్తుందనమాట. నేను స్టేట్ డాట్ పుష్ ఆఫ్ అని చెప్పి యాక్షన్ డాట్ పేలోడ్ అని ఇస్తే మనకేం జరుగుతుందంటే, ఈ యాడ్ ట్రాన్సాక్షన్ అనే యాక్షన్‌ని డిస్పాచ్ చేసినప్పుడు మనం ఈ ఫార్మ్‌లో ఇన్‌పుట్ అనేది ఇస్తాము. అదొచ్చి ఇక్కడికి సెకండ్ దాంట్లో పేలోడ్‌లో ఉంటుందనమాట. యాక్షన్‌లో పేలోడ్‌లో ఉంటుంది. తర్వాత ఫస్ట్‌దేమో ఈ స్లైస్ మేనేజ్ చేసే స్టేట్ అనమాట. ఇనీషియల్ స్టేట్ అయితే ఎంప్టీ యారో ఉంటుంది. తర్వాత ఒక ట్రాన్సాక్షన్ యాడ్ చేస్తే ఆ యారే ఏదైతే అప్డేట్ అయిందో అది ఇక్కడికొస్తా ఉంటుందనమాట. సో, జస్ట్ నేను ఒక యాక్షన్‌నే ఈ ట్రాన్సాక్షన్ స్లైస్‌లో యాడ్ చేశాను. ఇప్పుడు మనకి ఈ క్రియేట్ స్లైస్ ఏం చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తుంది. నేను దాన్ని ఒక వేరియబుల్‌లో పెట్టుకుంటున్నాను. కాన్స్ట్ ట్రాన్సాక్షన్ స్లైస్ అని చెప్పి తీసుకుంటున్నా. యూజర్ స్లైస్ అని పెట్టుకున్నాను కదా! ట్రాన్సాక్షన్ స్లైస్ అని చెప్పి పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంతకు ముందు మన స్లైస్ ఏదైతే ఉందో దాంట్లో రెడ్యూసర్ ఉంటుంది, యాక్షన్స్ ఉంటుంది.
ఆ రెడ్యూసర్ని తీసుకొచ్చి స్టోర్లో కాన్ఫిగర్ చేసాం. ఎలాగా కాన్ఫిగర్ స్టోర్ ఆఫ్ అని చెప్పి రిడక్స్ టూల్ కిట్లో మనకి కాన్ఫిగర్ స్టోర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్లో రెడ్యూసర్ అనే ఒక కీ ఇచ్చి దాంట్లో మనము ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో ఎన్ని స్లైసెస్ మేనేజ్ చేసే అయినా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నేను యూజర్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చి యూజర్ స్లైస్ యొక్క రెడ్యూసర్ ఇచ్చాను. ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ అనే ఇంకొక ప్రాపర్టీ ఇచ్చి అక్కడ నేను ఏమి ఇవ్వచ్చు అంటే ఈ ట్రాన్సాక్షన్ స్లైస్ మేనేజ్ చేసే రెడ్యూసర్ని ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనకేమవుతుందంటే మన స్టోర్‌లో 2 స్లైసెస్‌ని ఇక్కడ రెడ్యూసర్‌లో కాన్ఫిగర్ చేసామనమాట. ఇంతకు ముందయితే ఒక స్లైస్‌నే మేనేజ్ చేసాం. ఇప్పుడు మనము 2 స్లైసెస్‌ని స్టోర్ ద్వారా కాన్ఫిగర్ చేస్తున్నాము. ఈ ట్రాన్సాక్షన్ స్లైస్‌లో రెడ్యూసర్ అనేది ఇక్కడ మనము ఒక కీ నేమ్ ఇచ్చి ఆ రెడ్యూసర్ ఫంక్షన్‌ని వాల్యూ కింద ఇవ్వాలనమాట. ఇది కాన్ఫిగర్ చేసాము. ఇప్పుడు మనకి ఈ ట్రాన్సాక్షన్ స్లైస్‌లో యాడ్ ట్రాన్సాక్షన్ అనే యాక్షన్‌ని డిస్పాచ్ చేయాలి అనంటే ఫస్ట్ మనము ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఈ కాంపోనెంట్‌లో నుంచి ఇక్కడ ఈ స్టోర్ డాట్ జేఎస్‌లో నుంచి ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి? నేను ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకుంటున్నా. ఆ ఆబ్జెక్ట్‌లో ఏమేం కావాలి? నాకు ట్రాన్సాక్షన్ స్లైస్ యొక్క యాక్షన్స్‌లో ఏమేం కావాలో దాన్నే తీసుకోవాలి. మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ స్లైస్‌లో రెడ్యూసర్స్ అనే కీలో ఎన్ని కీస్ అయితే ఇస్తామో అన్ని యాక్షన్స్ క్రియేట్ అవుతాయి. నేను ఇక్కడ ఓన్లీ ఒకటే ఇచ్చాను. కాబట్టి నేను యాడ్ ట్రాన్సాక్షన్ ఒకదాన్ని ఇక్కడ నేను ఎక్స్‌పోర్ట్ చేసుకోగలను. ఇప్పుడు నేను ఎక్స్‌పోర్ట్ చేశాను. అది డిస్పాచ్ కూడా మనం చేద్దాము. దానికన్నా ముందు మనకి ఈ అకౌంట్ డాట్ జేఎస్‌లో నేను ఏం చేశానంటే యూజ్ సెలెక్టర్ అనే హుక్ ద్వారా స్టోర్‌లో ఉన్న స్టేట్‌ని యాక్సెస్ చేసుకొని కన్సోల్‌లో ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 2 స్లైసెస్ క్రియేట్ చేశాను గదా! కన్సోల్‌లో మనకి అవుట్‌పుట్ అనేది ఏ ఫార్మ్‌లో వస్తుందో చూద్దాము. సో, అక్కడ మనకి స్టోర్‌లో మనకి స్టేట్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్‌లో మనకి 2 కీస్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్ అనే ఒక కీ, యూజర్ అనే ఒక కీ ఉంది. యూజర్ అనేది ఏంటి? యూజర్ స్లైస్ మేనేజ్ చేసే డేటా. ట్రాన్సాక్షన్ అనేది ఏంటి? ట్రాన్సాక్షన్ స్లైస్ మేనేజ్ చేసే డేటా. ఇప్పుడు మనకి ఇదొచ్చింది. మనకి తెచ్చుకున్నాం. కానీ దాన్ని అప్‌డేట్ చేయాలి. మనం డిస్‌ప్లే చేసుకోవాలి కాంపోనెంట్‌లో. అది కూడా చూద్దాం. ఫస్ట్ మనం అది అప్‌డేట్ చేయడం ఎలానో చూద్దాం. దీన్ని అప్‌డేట్ చేయాలంటే ఏంటి? ఆ స్లైస్‌లో నేను ఏమేమి యాక్షన్స్ పెట్టాను? జస్ట్ యాడ్ ట్రాన్సాక్షన్ అనే ఒక యాక్షన్‌ని మాత్రమే పెట్టాను. అంటే మనము యాడ్ ట్రాన్సాక్షన్ అనే యాక్షన్‌ని డిస్పాచ్ చేయాలి. ఎలా డిస్పాచ్ చేస్తాము అనంటే మనకి ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే జనరల్‌గా ఇక్కడ నేను 2 కేసెస్ తీసుకుంటున్నా. అమౌంట్‌ని విత్‌డ్రా చేసినప్పుడు, అమౌంట్‌ని డిపాజిట్ చేసినప్పుడు అని 2 కేసెస్ తీసుకుంటున్నా. సో, నేను ఫార్మ్ డాట్ జేఎస్ఎక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఇక్కడ అప్డేట్ అనే ఒక బటన్ తీసుకున్నాను. ఈ బటన్‌లో మనము విత్‌డ్రా అనే టెక్స్ట్ పెట్టాము. ఈ విత్‌డ్రా బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తున్నాము? ఇక్కడ డిస్పాచ్ ఆఫ్ అని చెప్పి విత్‌డ్రా చేస్తున్నాం. ఇది ఏ యాక్షను? యూజర్ స్లైస్‌లో ఉన్న యాక్షన్ అనమాట. ఇప్పుడు మనం అడిషనల్‌గా ఇంకొక యాక్షన్‌ని డిస్పాచ్ చేయాలి. అది ఏ యాక్షన్ అంటే యాడ్ ట్రాన్సాక్షన్ అనమాట. సో, ఆ యాడ్ ట్రాన్సాక్షన్ అనే దాన్ని కూడా మనము ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. యాడ్ ట్రాన్సాక్షన్ స్టోర్ డాట్ జేఎస్‌లో ఉన్న యాడ్ ట్రాన్సాక్షన్‌ని. సో, నేనిప్పుడు విత్‌డ్రా చేసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక యాక్షన్‌ని డిస్పాచ్ చేయాలి. ఏం డిస్పాచ్ చేయాలి? యాడ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ అని చెప్పి నేను దాంట్లో ఇన్‌పుట్ కింద ఒక ఆబ్జెక్ట్‌ని పాస్ చేస్తున్నా. ఏమేమి ఇస్తున్నాను అనంటే ట్రాన్సాక్షన్ జరిగిన టైము, డే టు టైము లేకపోతే టైమ్ స్టాంప్ అని చెప్పి ఇస్తున్నా. దీంట్లో మనం ఏమి ఇద్దామనంటే జనరల్‌గా న్యూ డేట్ ఆఫ్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. కరెంట్ డేట్, టైము ఇస్తుంది ఇది. తర్వాత ఈ ఆబ్జెక్ట్‌లో టైమ్ స్టాంప్ అనే ఒక ప్రాపర్టీ, తర్వాత టైప్ అనే ఇంకొక ప్రాపర్టీ. ఈ టైప్‌లో నేనేం స్టోర్ చేస్తున్నాను? క్రెడిటా? డెబిటా? అని చెప్పి స్టోర్ చేస్తున్నా. సో, ఇక్కడ మనం విత్‌డ్రా చేస్తున్నామంటే దాని టైప్ ఏమవుతుంది? డెబిట్. అండ్ అకౌంట్ నేమ్‌ని కూడా పాస్ చేయాలి. అకౌంట్ నేమ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? స్టోర్‌లో కాన్ఫిగర్ చేసుకున్న స్టేట్ ఏదైతే ఉందో దానిలో యూజర్ అనే ఒక ప్రాపర్టీలో ఫుల్ నేమ్ అనే దానిలో ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఏం చేసుకోవాలి? ఆ స్టోర్‌లో నుంచి ఆ యూజర్ నేమ్ అనే ప్రాపర్టీని గెట్ చేసుకోవాలి. సో, తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? యూజ్ సెలెక్టర్ అనే హుక్‌ని యూజ్ చేసి
మనకి ఈ టూల్ కిట్ మేనేజ్ చేసే స్టేట్‌ని ఇక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. ఈ యూజ్ సెలెక్టర్ అనే హుక్కు అంటే ఆ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు మనము ఇంకో ఫంక్షన్‌ని కాల్ బ్యాక్ కింద, ఇన్‌పుట్ కింద ఇవ్వాలి. ఈ ఫంక్షన్‌ని ఈ లైబ్రరీ కాల్ చేస్తుంది. కాల్ చేస్తూ మనకి ఆ స్టోర్‌లో కాన్ఫిగర్ చేసున్న స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్‌పుట్ కింద వస్తుంది. ఈ ఫంక్షన్‌లో మనం ఏదైతే రిటర్న్ చేస్తామో ఈ యూజ్ సెలెక్టార్ ఆటోమేటిక్‌గా దాన్నే రిటర్న్ చేస్తుంది. నేనేం చేస్తాను స్టేట్‌లో యూజర్ అనే ప్రాపర్టీలో ఫుల్ నేమ్ అనే దాన్ని రిటర్న్ చేస్తున్నాను. సో, మనకి ఇది యారో ఫంక్షన్ కాబట్టి సింగిల్ లైనే ఉంది కాబట్టి కర్లీ బ్రేసెస్ పెట్టలేదు కాబట్టి దీని యొక్క రిజల్ట్ ఆటోమేటిక్‌గా రిటర్న్ అయిపోతుంది. అదే మనము కర్లీ బ్రేసెస్ పెడితే మాన్యుయల్‌గా రిటర్న్ అనే కీవర్డ్ అనేది రాయాలన్నమాట. ఇక్కడ రిటర్న్ అని రాయాలి. అప్పుడే రిటర్న్ అవుతుంది. కానీ నేను సింగిల్ లైన్ ఉంది. కర్లీ బ్రేసెస్ పెట్టలేదు. కాబట్టి ఆటోమేటిక్‌గా అది రిటర్న్ అయిపోతుంది. ఏం రిటర్న్ అవుతుంది? స్టోర్‌లో ఉన్న స్టేట్‌లో యూజర్ అనే దాంట్లో ఫుల్ నేమ్ అనేది రిటర్న్ అవుతుంది. దాన్ని నేను ఈ కాంపోనెంట్‌లో ఒక్కొక్క వేరియబుల్‌లో డిస్‌ప్లే చేసుకుంటున్నా. ఫుల్ నేమ్ అని చెప్పి. సో, ఇప్పుడు ఫుల్ నేమ్‌ని నేను అక్కడ ఇవ్వాలన్నమాట. అకౌంట్ నేమ్. దీనిలో మనం ఏమివ్వాలి? ఈ కాంపోనెంట్‌లో స్టోర్ చేసుకున్న ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ దీంతో పాటు ఎంత అమౌంట్ డెబిట్ అయింది అది కూడా ఇవ్వాలన్నమాట. సో, దానికోసం నేను అమౌంట్ అనే కీని ఇస్తున్నా. దీనిలో ఏ వాల్యూ ఇవ్వాలి? మనకిక్కడ ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఎంత అమౌంట్ అయితే రాసామో అది ఇవ్వాలి. సో, అది ఎక్కడ ఉంటుంది మనకి? ఈ కాంపోనెంట్‌లోనే నేను లోకల్ స్టేట్ వేరియబుల్ అమౌంట్‌కి బైండ్ చేశాను ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌ని. కాబట్టి నేను ఇక్కడ అమౌంట్ అనే కీలో ఆ అమౌంట్ ఇవ్వాలన్నమాట. సో, ఇక్కడ 2 మనకి కన్‌ఫ్యూజింగ్. 2 నేమ్స్ సేమ్‌లా ఉన్నాయని. కానీ ఒక ఆబ్జెక్ట్‌లో ప్రాపర్టీ నేమ్ అనేది సింగిల్ కొటేషన్స్‌లో సింగిల్ వర్డే ఉన్నప్పుడు కొటేషన్స్‌లో పెట్టినా, పెట్టకపోయినా సేమ్ లానే వర్క్ అవుతుందనమాట. అంటే నేనిక్కడ కొటేషన్స్ పెట్టినా, పెట్టకపోయినా అది అమౌంట్‌ని స్ట్రింగ్‌లుగానే తీసుకుంటుందనమాట. ఇదేంటి విత్ డ్రాకి రాసాము. సేమ్ అలానే మనము డిపాజిట్‌కి కూడా రాయాలి. డిపాజిట్ చేసినప్పుడు కూడా మనము ఒక యాక్షన్‌ని డిస్పాచ్ చేయాలి. సో, ఇది నాకు డిపాజిట్ బటన్. ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ అయితే స్టేట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ని అప్డేట్ చేస్తున్నా. తర్వాత ఏం చేయాలి? ఒక ట్రాన్సాక్షన్‌ని క్రియేట్ చేయాలి. యాడ్ చేయాలి. దానికి కూడా మళ్ళీ ఏం చేయాలి? ట్రాన్సాక్షన్ జరిగిన టైమ్ స్టాంపు, తర్వాత ఇక్కడ టైప్ అనేది క్రెడిట్ అనమాట. నెక్స్ట్ అకౌంట్ నేము, ఫుల్ నేమ్ ఈ కాంపోనెంట్‌లో తెచ్చుకున్న ఫుల్ నేము, తర్వాత అమౌంట్ ఆ ఇన్‌పుట్ ఫీల్డ్ ఎంతైతే ఉందో అంత. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి అనంటే న్యూ డేట్ ఆఫ్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నాను కదా! దాన్ని స్ట్రింగ్ కింద మారుస్తున్నా. టు ఐఎస్ఓ స్ట్రింగ్‌ని ఇస్తున్నాను. మనకి ఈ టైమ్ స్టాంప్ ఏదైతే ఉందో అది స్ట్రింగ్ ఫార్మ్‌లో వస్తుందనమాట. డేట్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది మనకి స్ట్రింగ్ ఫార్మ్‌లో రావడం కోసం నేను టు ఐఎస్ఓ స్ట్రింగ్ అని చెప్పి ఇస్తున్నా. సో, నేనిప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను. సో, ఇది ఫుల్ నేమ్ ఆల్రెడీ డిక్లేర్డ్ అని వస్తుంది. ఎందుకంటే నేను లోకల్ స్టేట్‌ని కూడా ఫుల్ నేమ్‌తోనే రిప్రజెంట్ చేశాను. నేమ్ అని చెప్పి ఇస్తున్నాను. జస్ట్ నేమ్ లేకపోతే అకౌంట్ నేమ్ అని చెప్పి ఇస్తున్నాను. సో, దీన్నే తీసుకొచ్చి ఇక్కడ మనము యాడ్ ట్రాన్సాక్షన్‌ని డిస్పాచ్ చేసినప్పుడు అకౌంట్ నేమ్‌లో ఈ కాంపోనెంట్‌లో ఉన్న అకౌంట్ నేమ్‌ని ఇవ్వాలి. ఇది విత్‌డ్రా చేసినప్పుడు సేమ్ డిపాజిట్ చేసినప్పుడు కూడా ఇవ్వాలన్నమాట అకౌంట్ నేమ్. సో, ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ చూద్దాము అవుట్‌పుట్ అనేది. నేను ఫస్ట్ అయితే నేమ్‌ని యాడ్ చేస్తున్నాను. స్వాతి అని. సో, తర్వాత అమౌంట్‌ని ఎంటర్ చేస్తున్నాను. సో, 1000 అనేది డిపాజిట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి ఈ కంప్లీట్ స్టోర్‌లో కాన్ఫిగర్ చేసుకున్న స్టేట్‌లో బ్యాలెన్స్ అనేది 1000 అప్డేట్ అయింది. ఫుల్ నేమ్ స్వాతి అప్డేట్ అయింది. అండ్ ట్రాన్సాక్షన్స్ అనే ఒక కీ ఏదైతే ఉందో దాంట్లో ఒక యారే అనమాట అది. దాంట్లో ఒక వాల్యూ అనేది యాడ్ అయింది. ఆ వాల్యూ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్. దాంట్లో అకౌంట్ నేము, తర్వాత ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది, అమౌంట్ క్రెడిట్ అయిన టైము అండ్
టైప్ అనేది క్రెడిట్ అని తీసుకున్నాం. ఎందుకంటే మనము ప్రతీదీ ఒక యారేలో ఒక్కొక్కటి ఒక్కొక్క ఆబ్జెక్ట్‌లా స్టోర్ చేసుకుంటున్నాం. ఏది డెబిట్, ఏది క్రెడిట్ తెలియాలంటే కంపల్సరీ మనం ఒక ప్రాపర్టీ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో, ఇది డిపాజిట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ విత్‌డ్రా చేస్తున్నాను. 100ని విత్‌డ్రా చేస్తున్నాను. సో, మళ్ళీ నేను ఆ స్టేట్‌లో డేటాని చూసుకున్నట్టయితే బ్యాలెన్స్ 900 అప్డేట్ అయింది. ట్రాన్సాక్షన్ అనే యారేలో మనకి 2 ఎలిమెంట్స్ అనేవి వచ్చినాయి ఇప్పుడు. ఫస్ట్‌దేమో ఇది క్రెడిట్ అయింది. తర్వాతదేమో డెబిట్ అయింది. డెబిట్ ఎంత అమౌంటు 100 అండ్ క్రెడిట్ ఎంత అమౌంటు 1000 అమౌంట్. అలా ఎన్ని సార్లయితే మనము యాడ్ చేస్తాము బ్యాలెన్స్‌ని, ఒక ట్రాన్సాక్షన్ యాడ్ అవుతుంది. విత్‌డ్రా చేస్తామో బ్యాలెన్స్‌ని, ఇంకొక ట్రాన్సాక్షన్ యాడ్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనము జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాం ఈ సినారియోని. రియల్ టైమ్‌లో యాక్చువల్‌గా ఈ వేలో అయితే ఉండదనమాట. అంటే నేనిక్కడ యూజర్ స్లైస్ సెపరేట్, ట్రాన్సాక్షన్ స్లైస్ సెపరేట్ అని చెప్పి తీసుకున్నాను కానీ అలా అయితే ఉండదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం మాత్రమే ఇది తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే నేను యూజర్ నేమ్‌ని ఏది ఎంటర్ చేయకుండా డైరెక్ట్‌గా నేను అమౌంట్‌ని డిపాజిట్ చేసేస్తే మనకేమొస్తుందంటే ట్రాన్సాక్షన్ అనే యారేలో ఫుల్ అకౌంట్ నేమ్ అనే ప్రాపర్టీ ఎంప్టీగా వస్తుంది. ఎందుకిలా వస్తుందంటే నేను యూజర్ నేమ్‌ని యాడ్ చేయకుండానే డైరెక్ట్‌గా అమౌంట్‌ని డిపాజిట్ చేసేస్తున్నా. కానీ రియల్ టైమ్‌లో అయితే ఇలా ఉండదు. యూజర్ లాగిన్ అవ్వంగానే యూజర్ డీటెయిల్స్ సమ్ ఏదైతే ఉంటుందో అదొచ్చేస్తుంది. అప్పుడు ఎంప్టీ అనేది ఉండదనమాట మనకి. సో, నేనిక్కడ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను కాబట్టి ఇనీషియల్‌గా ఆ యూజర్ డీటెయిల్స్ అనేవి ఎంప్టీ ఇచ్చాను. అందుకు మనకి ఏ యూజర్ నేమ్ అప్డేట్ చేయకపోతే ట్రాన్సాక్షన్స్‌లో ఎంప్టీ నేమ్ అనేది మనకి చూపిస్తుంది. సో, ఇప్పుడు మనకేం చేస్తుంది ట్రాన్సాక్షన్స్‌లో ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాం కానీ, దాని డేటాని మనం డిస్‌ప్లే చేయాలి. ఎలా డిస్‌ప్లే చేస్తాము? మనము ఆ స్టోర్‌లో ఏదైతే స్టేట్ ఉందో దాంట్లో ఇక్కడ నేను అకౌంట్ డాట్ జేఎస్‌లో జస్ట్ యూజర్ అనే దాన్ని తెచ్చుకున్నాను. ఇప్పుడు మనకి స్టోర్‌లో ఉన్న ట్రాన్సాక్షన్ కావాలి, యూజర్ డేటా కావాలి. కాబట్టి నేను ఈ అకౌంట్ డాట్ జేఎస్‌లో రిటర్న్‌లో స్టేట్ అని ఇచ్చేస్తున్నాను. సో, ఇది నేనిప్పుడు ఈ నార్మల్‌గా ఇక్కడ యూజర్ నేమ్, బ్యాలెన్స్ మొబైల్‌లో డిస్‌ప్లే చేసేటప్పుడు ఇందాక డేటా డాట్ బ్యాలెన్స్ అని ఇచ్చేసాను. ఇప్పుడు మనకి ఎలా ఇవ్వాలంటే డేటా డాట్ యూజర్ డాట్ బ్యాలెన్స్. ఎందుకంటే మనకి స్టేట్ మొత్తం ఒక ఆబ్జెక్ట్. దానిలో యూజర్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. యూజర్ స్లైస్ మేనేజ్ చేసేది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అనే ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. అది ట్రాన్సాక్షన్ స్లైస్ మేనేజ్ చేసేది. సో, కాబట్టి నేను డైరెక్ట్‌గా కంప్లీట్ స్టేట్‌ని రిటర్న్ చేసేస్తున్నాను ఇక్కడ ఈ కాంపోనెంట్‌లో సెలెక్టర్ హుక్‌లో. కాబట్టి మనకి ఫుల్ స్టేట్‌లో యూజర్ అనే ప్రాపర్టీలో యూజర్‌కి సంబంధించిన డేటా ఉంటుంది. కాబట్టి నేను డేటా డాట్ యూజర్ డాట్ అని చెప్పి ఇచ్చుకోవాలి. యూజర్ డేటా కావాలి. సేమ్ ఇదే విధంగానే మనం ఇప్పుడు ఏం చేయాలి అనంటే ట్రాన్సాక్షన్స్‌ని డిస్‌ప్లే చేయాలి. సో, నేనిక్కడ ట్రాన్సాక్షన్స్‌ని డిస్‌ప్లే చేయడం కోసం మళ్ళీ ఇంకొక సేమ్ స్ట్రక్చర్‌ని డూప్లికేట్ చేస్తున్నాను. ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని చెప్పి ఇస్తున్నాను. సో, దీంట్లో ట్రాన్సాక్షన్ టైపు టైము, డేట్ టైమ్ లేకపోతే టైమ్ స్టాంప్ అని చెప్పి ఇస్తున్నాం. తర్వాత అమౌంట్. ఈ మూడే స్టోర్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి యూజర్ నేమ్ అనేది యాక్చువల్‌గా ఈ ఈ పైన ఫార్మ్‌లో డిస్‌ప్లే అవుతుంది. పైన టేబుల్‌లో డిస్‌ప్లే అవుతుంది కాబట్టి. ఏం చేయాలంటే ట్రాన్సాక్షన్స్ అనే యారేలో ఎన్నైతే ఉంటాయో అన్ని రోస్ మనము క్రియేట్ చేయాలి. సో, దానికోసం మనం ఏం చేయాలి? జేఎస్ఎక్స్‌ని యూజ్ చేసి ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా యొక్క ట్రాన్సాక్షన్ అనే ఒక ప్రాపర్టీలో దాన్ని మ్యాప్ చేయాలి. మ్యాప్ ఆఫ్ అని చెప్పి ఈ మ్యాప్‌లో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అనేది వస్తుంది. టీఆర్ అని చెప్పి తీసుకుంటున్నా. సో, దాన్ని మ్యాప్ మెథడ్ మనకేం చేస్తుంది? ఆ అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. సో, నేనిక్కడ ఏ ఫంక్షన్ ఇస్తున్నాను? ఈ యారో ఫంక్షన్ అనేది ఇస్తున్నాను. ఈ యారో ఫంక్షన్‌లో మనం ఏం చేయాలి? ఆ రోని రిటర్న్ చేయాలి. సో, నేను జస్ట్ ఇక్కడ పారాంథసిస్ పెట్టి ఆ టీఆర్‌ని ఇలా ఇస్తున్నా. సో, దీంట్లో మనకేం చేయాలి? ఈ ప్రతి రోలో ట్రాన్సాక్షన్‌లో ఏదైతే ఉందో దానిలోని ట్రాన్సాక్షన్ డాట్ టైమ్ స్టాంప్ తర్వాత
ట్రాన్సాక్షన్ డాట్ టైప్ ట్రాన్సాక్షన్ టైప్ క్రెడిటా డెబిటా, తర్వాత ట్రాన్సాక్షన్ అమౌంట్ అనమాట, టిఆర్ డాట్ అమౌంట్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఇలా వచ్చింది. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇనీషియల్గా ఎంటీ వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక ట్రాన్సాక్షన్ని క్రియేట్ చేస్తున్నా. ఎలా క్రియేట్ చేస్తాము? సమ్ అమౌంట్ని యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే నేమ్ని యాడ్ చేస్తున్నాను. నేమ్ని అప్డేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు సమ్ అమౌంట్ని డిపాజిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? సో లేబుల్స్ అనేవి మనకి రాంగ్ వచ్చినాయి. ఎందుకంటే నేను ఫస్ట్ టైప్ అని ఇచ్చాను కదా, అందు గురించి రాంగ్ వచ్చింది. సో ఈ సెల్ ఏదైతే ఉందో అది టాప్లో ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ట్రాన్సాక్షన్ టైప్ క్రెడిట్ టైం స్టాంప్, ఇది 1000 అమౌంట్ అనేది డిపాజిట్ అయింది క్రెడిట్ టైప్ కాబట్టి. సో నేను ఇప్పుడు ఇంకొక 100ని డిపాజిట్ చేస్తున్నాను. సో మళ్ళీ మనకి ఏమొచ్చింది? 100 క్రెడిట్ అయ్యింది అండ్ టైం స్టాంప్ ఇది వచ్చింది. నేను ఇప్పుడు విత్ డ్రా చేస్తున్నాను. సో 200ని విత్ డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి డెబిట్ అని వచ్చింది. తర్వాత ఈ టైం స్టాంపు అమౌంట్ ఎంత డెబిట్ అయింది. ఇలా మనము యాక్సెస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.